ఓకే. అయితే మా అత్తమ్మ వచ్చి పెద్దామె. హ్మ్. అయితే రెండో భార్య వాళ్ళ పిల్లలును, రెండో భార్య వాళ్ళు ఉన్న ఆస్తి మొత్తం గిఫ్ట్ కింద రాసేసుకున్నారు. మేమేమైనా కోర్టులో కేసు వేయొచ్చా? ఓకే. ఓకే అండి. విజయభాస్కర్ రెడ్డి గారు. మీ మామయ్య గారు ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయారంటున్నారు కదా. హలో. ఓకే. ఓకే. కట్ అయిందండి. మీ మామయ్య గారికి 2 భార్యలు ఉన్నారు, చనిపోయారంటున్నారు. అయితే మొదటి భార్య సంతానానికి రెండో భార్య సంతానానికి కూడా మొదటి భార్యకి కూడా సమాన హక్కులు ఉంటాయి. రెండో భార్యకి మన చట్ట ప్రకారం హక్కులనే సంక్రమించవు. అయితే ఇప్పుడు ఇది కుటుంబ ప్రతిష్టకి, కుటుంబ పరువు ప్రతిష్టలకి, గుడ్ విల్కి సంబంధించిన వ్యవహారం కాబట్టి మీరు మధ్యవర్తిత్వం ద్వారా వాళ్ళని అవతల పార్టీలను కూడా పిలిచి గిఫ్ట్ రాసుకున్నారు అని అంటున్నారు. అయితే అది ఎట్లాంటి గిఫ్ట్ రాశారు, తర్వాత అది వీళ్ళు యాక్సెప్ట్ చేశారా, ఆయన ఎప్పుడు రాశారు, అది రిజిస్టర్ చేశారా, ఇటువంటి సమస్యలన్నీ కూడా ఉంటాయి. మరి అది ఎంతమటుకు నిజం అనేది కూడా నమ్మటానికి ఇది ఉంటుంది. అట్లాంటప్పుడు మీరు ఏంటంటే ప్రీ లిటిగేషన్ ద్వారా మన జిల్లా న్యాయ సేవ, మీరు ఆల్రెడీ దిల్షనర్లోనే ఉంటున్నారు కాబట్టి రంగారెడ్డి కోర్టు లోపల ఉన్న జిల్లా న్యాయ సేవా సదన్కి వెళ్ళిన పక్షంలో అక్కడ మీకు వాళ్ళని తర్వాత మిమ్మల్ని పిలిచి సామరస్యపూర్వకంగా ఒక ఒప్పంద పత్రాన్ని తయారు చేస్తారు. దాని లోపల ఏవైతే ఉంటాయో దాని లోపల మీకు కావాల్సిన స్పష్టంగా, క్లుప్తంగా, సంపూర్ణంగా ఒక ఇది తయారు చేసి మీకు ఇస్తారు. దాని లోపల అది పూర్తిగా కూడా ఇరుపక్షాలకు కూడా రాజీ మార్గంగా, తర్వాత ఇద్దరికి కూడా ఒప్పందం సామరస్యపూర్వకంగా ఉండేటట్లుగా ఒక ఒప్పందాన్ని పత్రం చేస్తారు. తర్వాత మీరు కూడా ఇద్దరు పార్టీలు దాని మీద సంతకాలు చేస్తారు. అలాగే మీడియేటర్ కూడా సంతకం చేస్తారు. దానికి పునఃసమీక్ష లేదు, రివిజన్కి వెళ్ళడానికి లేదు, తర్వాత అప్పీల్ కూడా వెళ్ళడానికి లేదు. ఆ విధంగా మీ యొక్క సమస్యని చక్కగా మీడియేషన్ ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఓకే అండి. మరో కాల్ తీసుకుందాం అండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. మాది నరసరావుపేట. ఓకే. నరసరావుపేట అయితే మా మామగారు చనిపోయారు. పేరు చెప్పండి అమ్మా, మీ పేరేంటి? సువర్చల అండి. సువర్చల గారు చెప్పండి. మా మామగారు చనిపోయారు. ఆయన పేరు మీద ఒక ల్యాండ్ ఉంది. మా వారు కూడా చనిపోయారండి. మా బావగారు ఉన్నారు. ఓకే. అంటే డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అంటే నాకు పాప ఉంది. ఆ పాప వాళ్ళు ఇవ్వమని అంటున్నారండి. మరి మాకు ఎలా అది? ఈ కేసులో మీకు అమ్మ మీరు తప్పనిసరిగా దానికి మీరు వారసులు అవుతారు. మీ మావయ్య గారి ఆస్తికి మీ భర్త లేని మూలాన్ని మీకు వస్తుంది తప్పనిసరిగా. వాళ్ళు ఏమనంటే కనుక మీరు మీరు పార్టీషన్ కోసం దావా వేసుకోవచ్చు. తర్వాత వచ్చి మీకు ఇంకా కోర్టుకు వెళ్లకుండా ఇంకా ప్రత్యామ్నాయ పరిష్కారం కావాల్సి వచ్చినప్పుడు మీరు మా దగ్గరలో ఉన్నటువంటి లీగల్ సర్వీస్ అథారిటీ దగ్గరికి కానీ లేకుంటే మండల లీగల్ మా లోక్ అదాలత్కి కానీ మీరు వెళ్ళి ఒక విజ్ఞాపన పత్రాలు ఇస్తే కనుక మేము ప్రతివాదులు నోటీసులు జారీ చేస్తామండి. అప్పుడు వాళ్ళు కనుక వాళ్ళు చెప్పండి అమ్మా. నాకు తండ్రి లేడండి, నాకు చదువు లేదు. అవునమ్మా. అందుకని కొంచెం వీళ్ళు ఏం చేయలేరులే అని చెప్పి డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయండి. అవునమ్మా. ఇప్పుడు మీకు ఏమైనా కోర్టులో కేసు వేయాల్సి ఉంటే మీరు మహిళ కాబట్టి మీకు మా లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు మీకు ఒక న్యాయవాదిని కూడా వాళ్ళే ఖర్చులు భరించి మీకు ఇస్తారమ్మా. ఇప్పుడు మహిళలకి ఉచితంగా న్యాయ సహాయం అందిస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి చట్టం ప్రకారం. మీరు ఏ విధంగానూ భయపడిన అవసరం లేదు. మీ తరపున న్యాయవాదిని నియమించి మీ తరపున పోరాడడానికి మేము ఇక్కడ న్యాయవాదిని కూడా నియమించడం జరుగుతుంది. మీరు దగ్గరలో ఉన్నటువంటి మీరు ఇక్కడ మండల న్యాయ సేవాధికార సంస్థ కమిటీ ఉంటుంది, అక్కడ లీగల్ సర్వీస్ కమిటీ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు సంప్రదించండి అమ్మా. సంప్రదిస్తే కనుక అప్పుడు అక్కడ మీకు ఒక న్యాయవాది నియమిస్తారు. ముందు ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వండి. మేము ప్రతివాదులు నోటీసు జారీ చేసి వాళ్ళ యొక్క వివరణ కూడా వింటాం. మీకు అందరికీ రాజీ కుదిరితే కనుక మేము తప్పనిసరిగా అది అక్కడ మీకు ఒక రాజీ పూర్వకంగా మీకు దాన్ని ఒక అవార్డు చేయడం జరుగుతుంది. లేకుంటే కనుక మీరు కోర్టులో కేసు వేయవలసి వస్తే కనుక మీకు ఒక న్యాయవాదిని మేమే నియమించి మా సంస్థ ఖర్చులు భరించి మీ తరపున కోర్టులో పోరాడడానికి చేస్తారు. మీరు మహిళని ఏ విధంగా భయపడిన అవసరం లేదు. అంటే మాకు తెలియకుండా వాళ్ళు ఏమైనా అమ్ముకోవచ్చండి? అమ్ముకోవడానికి లేదమ్మా, అలా అమ్మడానికి లేదు. ఎందుకంటే మీరు కూడా వారసులు కాబట్టి మీరు కూడా మీకు లేకుండా అమ్మడానికి ఉండదు. ఎవరైనా కొంటే వాళ్ళు కూడా నోటీసులు జారీ చేయండి. మీరు వెంటనే మా లీగల్ సర్వీస్ అథారిటీకి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వండి, మేము నోటీసులు జారీ చేస్తాం. ఓకే అండి. ఇప్పటి వరకు మనం వివాదాలు, ప్రత్యామ్నాయ పరిష్కారాలు, న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.